వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్న కేసులో ఇప్పుడు బొల్లాను అరెస్టు చేయడం జరిగింది. గండిపేటలో 10 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు బొల్లా మీద ఆరోపణలు వచ్చాయి. గత కొంతకాలంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా పరారీలో ఉన్నారు. ఇక తెలంగాణ హైకోర్టులోనూ బొల్లాకైతే ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు బొల్లా. అయితే ఇక్కడ మాత్రం ఊరట లభించలేదు. ఇక తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక దీంతో బొల్లాను అరెస్టు చేశారు. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, భూమిని కబ్జా చేశారు అనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు బొల్లా అరెస్టు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ అంశం మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి? వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీద హైదరాబాద్ గొల్లిపేటకు సంబంధించి సుమారు 1500 కోట్ల భూమికి సంబంధించి కూడా కబ్జా చేశారని, నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కబ్జా చేశారని కూడా అయితే కొంత ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నట్టు కూడా అయితే పరారీలో ఉన్నట్టు అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఆయన బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి ఎక్కడ ఉన్నారు ఏందనేది అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపడుతూ అయితే బొల్లా బ్రహ్మనాయుడు మాత్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తెలంగాణ హైకోర్టులో అంటే పోలీసులకి ముందస్తు అంటే నన్ను అరెస్ట్ చేయొద్దని ముందస్తుగా నోటీసులు ఇవ్వద్దు, ముందస్తుగా అరెస్ట్ చేయొద్దని అయితే ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అయితే తెలంగాణ హైకోర్టును అయితే కోరారు. కానీ తెలంగాణ హైకోర్టు మాత్రం పోలీసులు దాని చర్య భాగంగా మేము అలాంటిది ముందుగానే ఇవ్వలేమని హైకోర్టు తెలపడంతోనే ఇంకా బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యంగా కర్ణాటక తమిళనాడులో ఉన్నట్టయితే పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారంతో భాగంగానే బృందాలుగా ఏర్పడి ఈ రోజు తమిళనాడులోని కాంచీపురంలో బొల్లాను అదుపులోకి తీసుకున్నట్లయితే మనకైతే సమాచారం జరుగుతుంది. అయితే ఈ నకిలీ జీవులకు సంబంధించి ఆయన అరెస్ట్ కావటం కొంత సంచలనాత్మకంగా కూడా మారింది. అయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులు స్పందించినప్పుడు కూడా మేము బాధితులుగా ఉంటే మమ్మల్ని నిందితులుగా చేర్చడం కూడా ఎంతవరకు సమమని బొల్లా బ్రహ్మనాయుడు గిరిబాబు చెప్పడం కూడా అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గండిపేటకు సంబంధించి సుమారు 1500 కోట్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న బొల్లా బ్రహ్మనాయుడు ఈ ఎట్టకేలకి ఈ రోజు తమిళనాడులోని కాంచీపురంలో జరిగినట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ అంశంలో అంటే తనను అరెస్ట్ చేయొద్దని కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా తనకు ఊరటైతే లభించినట్టుగా తెలుస్తుంది. బొల్లా బ్రహ్మనాయుడు ఇదే అంశం మీద హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులోకి ఆశ్రయించిన వెంటనే కూడా తెలంగాణ హైకోర్టు మాత్రం మేము ముందస్తు చర్యలు తీసుకోమని మేము చెప్పలేము, పోలీసులకి ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేమని చెప్పడంతోనే ఒక్కసారిగా కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడ ఉన్నాడని ఎత్తుకున్నాడని ఈ రోజు తమిళనాడులోని కాంచీపురంలో అతను అరెస్ట్ చేయడం కూడా అయితే కొంత సంచలనాత్మకంగా అయితే దీనికి సంబంధించి కూడా వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది. ఇప్పటి వరకైతే పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించు దీని మీద కూడా ఆయన కావాలని రాజకీయంగా కూడా గిరికిస్తున్నారని కూడా అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలపడం కూడా అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. దీని మీద కూడా వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే పరిస్థితి కూడా అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక బొల్లా బ్రహ్మనాయుడు భూమిని కబ్జా చేశారంటూ గండిపేటలో 10 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే అంశం మీద కేసు నమోదైన తర్వాత తనను ముందస్తుగా అరెస్టు చేయొద్దంటూ కూడా తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కూడా పోలీసులకు అయితే ఆదేశాలు ఇవ్వలేమంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక దీంతో బొల్లా అరెస్ట్ అయితే తప్పలేదు. ఈ రోజు బొల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.